నమస్తే, నేను మీ మధు. సంక్రాంతి సందర్భంగా పిఠాపురం వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం చెప్పారన్న విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సంక్రాంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్లారు. అక్కడ కూటమి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏమని చేశారు సార్? అక్కడికి వెళ్ళి పండుగ సంబరాల్లో ఆయన ఉన్నారు. అవును, అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి కలిసి పండుగ ఆటల్లో పాటల్లో పాల్గొంటున్నారు. ఇదంతా అందరికి కనిపిస్తూ ఉంది. కానీ ఆయన చేసినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే, ఆయన పిఠాపురంలో ఒక చిన్న కార్యకర్త ఎవరితో గొడవ పడినా, అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన మధ్యలో ఏదో కొంత సంఘర్షణ లేదంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటిని కూడా హైలైట్ చేస్తూ కూటమి విడిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అదే కడపలో బాబాయిని మర్డర్ చేసిన న్యూస్ రాదు, ఇదే వ్యాఖ్యలు చేసిన ఆయన. అదే కడపలో బాబాయిని మర్డర్ చేసినా కానీ ఆ న్యూస్ రాదు. ఇక్కడ దిగువ స్థాయి కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయ భేదాభిప్రాయాలతోటే కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా హైలైట్ చేసేసి ఇది కూటమికి ఆపాదించేసి కూటమి విడిపోతుందని చెప్పి హైలైట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటిది నెరవేరదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పి, మరో 15 సంవత్సరాలు కూటమి అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞటువంటి లీడరు. ఆ కారణం చేతే ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టాన్ని మేము ఈ 14 నెలల్లో ఎంతో కొంత పూడ్చగలిగాము. పరిశ్రమలు తీసుకొస్తున్నాము, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. ఇదంతా మీరు అర్థం చేసుకోండి. మేము ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేసినట్టు మీరు భావించండి. నేను దాంట్లో భాగస్వామిని. కాబట్టి ఇవన్నీ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు చేసినట్టు మీరు గమనించాలి. మీకు ఏదైనా అరమరికలు ఉంటే వాటిని మీరు సరి చేసుకోండి. అరమరికలు ఉండకూడదు. చంద్రబాబు గారికి నాకు మధ్యలో ఎలాంటి అరమరికలు లేవు, ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ని తీసుకొని, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇట్టన్నారు, ఇదిగో చంద్రబాబు గారు ఇట్టన్నారు, లేదా ఇదిగో లోకేష్ గారు ఇలా అన్నారు, కూటమి విడిపోబోతుంది అనేటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇంకొక న్యూస్ కూడా ఏంటంటే, పిఠాపురంలోనే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు పడ్డం లేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ కోణం నుంచే దాని గురించి ఆయన ప్రస్తావించారు. పిఠాపురంలో ఫస్ట్ నుంచి ఏంటి, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి పట్టలేదు. అవును. సో ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పోటీ చేయమని చెప్పి ఎట్ట గెలుస్తాడో చూస్తాము, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నట్టు. లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వర్మ గారు ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ గారు ఏదో ఈయనకేదో ఎన్నుపూడి పొడుస్తున్నారని. అంతేగాని ఇంకొక వార్త కూడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి నా సీట్ ని నేను త్యాగం చేశానని కూడా కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆయన అన్నాడని. తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన నాగబాబు గారు వెళ్ళి ఆయన ఏదో అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ కూడా మా మధ్య అరమరికలు లేవు, అరమరికలు కూడా ఉండవు. ఈ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒక పెద్ద ఇష్యూ ఉంది మాకు. ఏంటంటే పెద్ద ఇష్యూ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడింది. దాన్ని మేము నిర్మించాలి, ఇది భావితరాలకి మేము అందించాలి, ఇది మా టార్గెట్. ఇవన్నీ చిన్న చిన్నవి. కాబట్టి మీరు తెలుసుకోండి, మేమైతే అరమరికలు లేకుండా ఉంటున్నాం, మీరు కూడా అలానే ఉండండి. ఒకవేళ మీరు అలానే ఉంటే మాత్రం మీరే నష్టపోతారు, మేము మాత్రం విడిపోము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు పండుగ సందర్భంగా. ఆ తర్వాత ఆయన అక్కడ పిఠాపురంలో పబ్లిక్ తోటి మాట్లాడుతూ వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఏదో మురికి కాలువలు, అక్కడంతా డస్ట్, తర్వాత ఈ ఉంటుంది కదా చెత్త చెదారం ఎత్తేయకుండా, పండుగ రోజు కూడా ఎత్తేయకుండా ఉన్నారట అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు. సో దాంతో జనరల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ అయ్యి మనం ప్రజాసేవకులని, ప్రజలకి మరి ఇలాంటి వాతావరణంలో ఉంచొచ్చా, మీరైతే ఉంటారా అని చెప్పి క్లాస్ బికి శివరాత్రి డెడ్ లైన్ ఇచ్చారు ఆయన. శివరాత్రికి నేను మళ్ళీ వస్తాను, శివరాత్రి రోజున నేను వచ్చే నాటికి
క్లీన్ గా కనిపించాలి మొత్తం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇదేదో ఒక రోజుతో పోయేది కాదు. సో పర్మనెంట్ గా పరిశుభ్రత పాటించేలాగా మీరు ప్రాజెక్ట్ని తయారు చేసుకొని మీరు దానికి సంబంధించిన ప్లాన్ చేసుకోండి అని చెప్పి అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చి, అవసరమైతే బదిలీ వేటు కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని మీరు పనిచేయండి అని చెప్పి ఆయన చాలా సీరియస్గా చెప్పారు. ఎందుకంటే ఆయన రైస్ విషయంలో కూడా అప్పుడు అది మన పౌర సరఫరాల శాఖకు సంబంధించి రేషన్ బియ్యం విషయంలో కూడా అప్పుడు అక్కడికి వెళ్ళి కాకినాడ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. సో అంటే ఆయన ఎదురుగా ఏదైనా కనిపిస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అయ్యి దానికి సొల్యూషన్ ఏదో ఒకటి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తారు. సో ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ఆయనకి కమిట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్. ఇప్పుడు ఆయన ఎంతమంది ఏమన్నా కానీ ఆయన చాలా మంది చాలా అంటున్నారు. అవును, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చంద్రబాబు గారు దత్తపుత్రుడు అంటారు, ఇట్లా రకరకాలుగా అంటుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే ఆయన జస్ట్ తాండాలు అక్కడెక్కడో అడవుల గురించి చూస్తున్నారు తప్ప సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. అవును, అది డిప్యూటీ సీఎం మరి. అవును, ఆయన ఎమ్మెల్యే కాదు కదా, అక్కడ డిప్యూటీ సీఎం మినిస్టరు. ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్, గ్రామీణ పంచాయతీరాజ్ మంత్రి ఆయన. అలా అని చెప్పి పిఠాపురానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాదుగా, రాష్ట్రానికి మొత్తానికి ఆయన మంత్రి. సో కాబట్టి రాష్ట్రం మొత్తం పైగా డిప్యూటీ సీఎం, ఓ పార్టీకి అధినేత, మరి ఆయన రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కదా, చూసుకుంటారు, డెఫినెట్గా చూసుకుంటారు రాష్ట్రం మొత్తం. సో చూసుకోకుండా ఎలా ఉంటారు, దాన్ని కూడా తప్ప. అదే ఏదో ఒక ఇష్యూని తీసుకొని తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి మధ్య అటు ఢిల్లీలో ఏదో ఒక రకంగా కంప్లైంట్స్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం మీద ఏం కంప్లైంట్ ఇస్తారు? అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు బూడిద చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి అమరావతి అవసరం లేదు, దీని మీద కంప్లైంట్. అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషను. లేదు, ఇండస్ట్రీస్లు రాకూడదు, మీరు వస్తే కనుక నేను అధికారంలోకి రాగానే మొత్తం 2 నెలల్లో మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని లోపల పెడతా, ఇండస్ట్రీస్లు ఎవరు రావద్దు, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మేము తరివేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరిది? భారతీయ సిమెంట్స్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అరవింద్ ఎవరిది? సాయి రెడ్డి గారి వాళ్ళది. తర్వాత షిడి ఎవరిది? షిడి సాయి వాళ్ళది. ఆల్రెడీ ఉంది, అది పనిచేస్తుంది షిడి సాయి. మై హోమ్ ఉంది, మై హోమ్ ఆల్రెడీ ఆ కంపెనీ ఉంది. మై హోమ్ చెప్పలేదు మమ్మల్ని తరివేస్తున్నారు అని చెప్పి. అంటే ఆయన చెప్పిన లిస్ట్ మొత్తం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కంపెనీలు అవి. ఇప్పుడు ఏ కంపెనీని తీసుకెళ్లారు? ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి టాప్ కంపెనీస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 14 లక్షల కోట్లు ఏమో తీసుకొచ్చామని చెప్తున్నారు 14 నెలల్లో. అలాగే 6-7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఉన్న కంపెనీలు ఎందుకు? లేని కంపెనీలు తీసుకురావాలని మేము బ్లాంక్ చెక్ రాసిస్తాము, మీరు రండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ప్రపంచం మొత్తం ఉన్న కంపెనీని పంపిస్తే పబ్లిక్ కనిపిస్తుంది కదా అక్కడ, ఒకవేళ పంపిస్తే కనుక. సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒకవైపు ఏమో ఢిల్లీకి ఎందుకు బీజేపీని ఇలా చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఉంటే మీరు కూడా మునిగిపోతారనే యాంగిల్లో చెప్పాలి ఆ ప్రయత్నం. రెండోదేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికను అంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య పొత్తు లేకుండా ఏదో ఒక రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం. అందుకే వాటన్నిటికీ పులి స్టాపులు పడుతూ పండుగ సందర్భంగా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సో ఏదేమైనా సరే సంక్రాంతి సందర్భంగా వైసీపీ వారికి ఒక క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం కూటమిగానే ముందుకెళ్తుంది, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని అయితే క్లారిటీ ఇచ్చారు. మరి దీని గురించి వైసీపీ ఎటువంటి ప్రచారం చేస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.